శ్రోతలందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ కర్ణభేది పాటగాడు. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇక కథలోకి వెళితే, భీమతరంగిణి రాజ్యంలో వీరభద్రుడు, స్వర్ణలక్ష్మి అనే రైతు దంపతులు ఉండేవారు. వాళ్లకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు. స్వర్ణలక్ష్మి ఎన్నో వ్రతాలు పూజలు చేయగా అవి ఫలించి ఒక మగబిడ్డను ప్రసవించింది. కంటికి ఇంపుగా ఉన్న ఆ బిడ్డను చూసి మంత్రసాని సంతోషించే లోపుగా వాడు గుక్కపెట్టి ఏడ్చాడు. ఆ ఏడుపు విన్నంత సేపు కానీ మంత్రసానికి గుండెలో దడ పుట్టింది. ఆ ఏడుపు అంత కర్ణకఠోరంగా ఉంది. స్పృహలో లేని స్వర్ణలక్ష్మికి కూడా ఆ ఏడుపు వల్ల చప్పున స్పృహ వచ్చింది. ఆ వికృతమైన శబ్దం ఎక్కడి నుంచి వస్తున్నదా అని చూసిన ఆవిడకు ఆ బిడ్డ తను కన్న పసికందుదని తెలిసి విస్తుపోయింది. వీరభద్రుడు తన కొడుకు వికృత స్వరం గురించి తెలుసుకొని మనసులో దిగులు పడినా అది పైకి కనబరచకుండా భార్యకు ధైర్యం చెప్పాడు. ఆ రైతు దంపతులు కొడుక్కు రామశేఖరుడు అని పేరు పెట్టుకున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ వాడి కంఠస్వరం మరింత వికృతంగా తయారైంది. వాడు కోపం వచ్చి అరిస్తే భూమి దద్దరిల్లుతున్నదేమో అనిపించేది. వీరభద్రుడు కొడుకును బడిలో చేర్చాడు. వాడి గొంతు విని బడిలో కొందరు పిల్లలు జ్వరం తెచ్చుకున్నారు. మరికొందరు వాణ్ణి అంత దూరాన్ని చూస్తే చాలు చెప్పలేని భయంతో వణికిపోతున్నారు. బడిపంతులు ఒకనాడు వీరభద్రుని కలిసి జరిగింది చెప్పి, అయ్యా, నాకు జీవనోపాధి బడి ఒక్కటే. మీరు రామశేఖరుణ్ణి బడికి పంపితే నా కడుపు కొట్టినవారవుతారు, దయచూపండి అని కాళ్ళు పట్టుకున్నాడు. దానితో వీరభద్రుడు కొడుకును బడికి పంపడం మానుకున్నాడు. ఇప్పుడు రామశేఖరుణ్ణి ఏమి చేయడమా అని అతడు విచారపడుతూ ఉండగా ఆ ఊరుకు శార్దూలపాడు అనే ఒక బక్క చిక్కిన సన్యాసి వచ్చాడు. అతడు గొప్ప మహిమలు కలవాడని క్షణాల మీద ఊరంతా పొక్కిపోయింది. వీరభద్రుడు కొడుకుతో పోయి సన్యాసిని కలుసుకొని, స్వామి, వీడు నాకొక్కడే కొడుకు, పేరు రామశేఖరుడు. దేవుడు వీడికి కర్ణకఠోరమైన కంఠస్వరాన్ని ఇచ్చాడు. బడిలో పిల్లలు వీడి గొంతు విని జ్వరాలు పాలయ్యారు, మీరే దయచూపాలి అని దీనంగా ప్రార్థించాడు. శార్దూలపాదుడు రామశేఖరుడి హస్తరేఖలు పరిశీలించి, వీడికి 20వ ఏట గొప్ప యోగం ఉంది. వీడి పాట వల్ల ఒక మహత్కార్యము సాధించబడుతుంది. వీడి తల మీద కనకవర్షం కురుస్తుంది. నా మాట తప్పదు అన్నాడు. ఇది విన్న వీరభద్రుడు ఏమీ తోచక తల గోక్కుంటూ ఇంటి దారి పట్టాడు. గొంతు వింటూనే కంపరం పుట్టే రామశేఖరుడు గొప్ప పాటగాడెలా అవుతాడో అతడికి ఏమాత్రం అర్థం కాలేదు. ఒక వారం పాటు ఆలోచించి వీరభద్రుడు కొడుక్కు పాటలు పాడడంలో శిక్షణ ఇప్పించి చూద్దామనుకున్నాడు. అతడు పొరుగురిలో ఉన్న గానామృతపాణి అనే గాయకుడి దగ్గరకు కొడుకుని తీసుకొని పోయి, అయ్యా, వీడికి పాటలు పాడడం నేర్పండి అని అడిగాడు. ప్రతిఫలంగా తమరు కోరినది ఇచ్చుకుంటాను అన్నాడు. గానామృతపాణి రామశేఖరుడికి ఒక కీర్తన పాడి వినిపించి అలా పాడమన్నాడు. రామశేఖరుడు వెంటనే గలం విప్పాడు. అంతే, ఆకాశం ఉరిమి పిడుగులు పడినట్లు అయింది. అప్పుడు గానామృతపాణి తన అరచేతిని రామశేఖరుడి నోటికి అడ్డం పెట్టి, నాయనా, చిన్నవాడివైపోయావు, లేకపోతే నీ కాళ్ళు పట్టుకునేవాణ్ణి. నాకసలే గుండెపోటు, నీ పుణ్యం ఉంటుంది. నీవు పాట ఆపకపోతే ఈ క్షణమే నాకు భూమి మీద నూకలు చెల్లిపోతాయి అని వేదనతో కంటనీరు పెట్టుకున్నాడు. నాకు పాట సగంలో ఆపడం ఏమాత్రం ఇష్టం ఉండదు అన్నాడు రామశేఖరుడు ఎంతో కోపంగా. నన్ను కనికరించి పాట సగంలో ఆపినందుకు నీకు జన్మాంతరం రుణపడి ఉంటాను నాయనా. నీకు ఎవరో పాట నేర్పనవసరం లేదు. కర్ణుడు సహజ కవచ కుండలాలతో పుట్టినట్లు నువ్వు జన్మతః పాటగాడివిగా పుట్టావు అన్నాడు గానామృతపాణి. అతడి మాటల్లోని వెటకారం వీరభద్రుడికి అర్థమైంది. రామశేఖరుడు మాత్రం తనకు పాటలు పాడడంలో సంపూర్ణమైన ప్రతిభ అలవడినట్లు ఆనందపడిపోయాడు. ఊరు చేరాక వీరభద్రుడు రామశేఖరుడికి
ఒరేయ్, నువ్వు గొప్పగా పాడతావని మన ఊళ్ళో నీ పాట విన్నవాళ్లకు ఏమీ నీ మీద అసూయ కలగవచ్చు. అందువల్ల నువ్వు నీ పాటను జనం మధ్య పాడకుండా ఎవరూ లేని ప్రాంతాలకు పోయి అక్కడ సాధన చెయ్యు అని సలహా ఇచ్చాడు తండ్రి. ఈ సలహా రామశేఖరుడికి నచ్చింది. వాడుకనాడు ఊరుకు దూరంగా ఉన్న ఒక కొండ ప్రాంతానికి పోయి ఒక రాతి మీద కూర్చొని గొంతు విప్పాడు. ఆ ఊరి పూజారి శటకోపానికి మూలికా వైద్యములో ప్రవేశం ఉంది. ఆయన మూలికల కోసమని కొండ దగ్గరకు వచ్చి రామశేఖరుడికి కర్ణభేది లాంటి పాట విని హడలిపోయాడు. ఆయన వాణ్ణి దగ్గరకు పిలిచి, ఒరే శేఖరం, దూరం నుంచి నీ పాట విని ఆకాశం నుంచి ఏ గంధర్వుడో కిందకి దిగి పాడుతున్నాడో అనుకున్నాను. తీరా చూస్తే నువ్వు మన మహారాజు గారిని దర్శించి నీ గంధర్వగానం వినిపించు, నీకు ఘన సన్మానం తప్పక చేస్తారు అన్నాడు. ఆ మాట నమ్మిన రామశేఖరుడు మరెవ్వరితో చెప్పకుండా రాజుగారి వద్దకు బయలుదేరాడు. అదే సమయంలో ఆ రాజ్యం రాజు సుప్రభాతుడు ఒక చిక్కు సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాడు. పొరుగు దేశపు రాజు చండమార్తాండు హఠాత్తుగా సుప్రభాతుడి రాజ్యంపై దండయాత్రకు బయలుదేరాడు. పులి మీద పుట్రల సుప్రభాతుడి సేనాపతికి విషజ్వరం సోకింది. సుప్రభాతుడు ఏం చేయాలో పాలుపోక తల పట్టుకొని కూర్చున్నాడు. అంతలో ఒక భటుడు వచ్చి, మహారాజా, రామశేఖరుడు అనే పాటగాడు వచ్చాడు. తన పాటతో మీకు వీణులు విందు చేస్తాడట, పంపమని సెలవా అని అడిగాడు. రాజు పంపమన్నట్టు తలూపాడు. రామశేఖరుడు రాజు దగ్గరకు వచ్చి ఎంతో వినయంగా నమస్కరించి గొంతెత్తి పాట ప్రారంభించాడు. అది వింటూనే సుప్రభాతుడు అదిరిపడ్డాడు. శత్రురాజు నగరం మీద శతఘ్నులు పేల్చడం ఆరంభించడానికి కలవరపడిపోయాడు. అంతఃపురంలోని మహారాణులు భీమతరంగిణి నదిగట్లు తెగి హఠాత్తుగా వరద వచ్చినట్లు బెంబేలెత్తిపోయారు. ఆగ్రహించిన సుప్రభాతుడు రామశేఖరుడి నాలుక తెగనరికించాలని భావించాడు. కానీ అంతలోనే ఆయనకు మరొక ఆలోచన వచ్చింది. రాజ్యానికి ఉత్తర దిశలో గల అరణ్యములో ఒక మహారాక్షసుడు తిరుగుతున్నట్లు వార్తలు అందాయి. ఈ సంగతి గుర్తుకు రాగానే సుప్రభాతుడు చప్పట్లు చరిచి భటులను పిలిచి, ఒరే, ఈ కర్ణభేది పాటగాన్ని వెంటనే తీసుకుపోయి ఉత్తర దిశలో ఉన్న మహా అరణ్యములో వదిలిరండి. అక్కడ ఉన్న రాక్షసుడు వీణ్ణి నిలువున విరుచుకు తింటాడు. అదే వీడికి తగిన శిక్ష అన్నాడు. రాజాజ్ఞ ప్రకారం భటులు రామశేఖరుణ్ణి అరణ్యములో వదిలి చప్పున అక్కడి నుంచి నగరం కేసి పారిపోయారు. ఇంత జరిగాక రామశేఖరుడికి ఒక సంగతి అర్థమైంది. రాజు అన్నట్లు తను నిజంగా కర్ణభేది పాటగాడు. తన గొంతెత్తి పాడటం ప్రారంభిస్తే ఎంతటి వాడైనా ఆ భీకర కఠోర ధ్వనిని తట్టుకోలేడు. అలాంటప్పుడు ఈ రాక్షసుడు మాత్రం తన దాటికి ఆగగలడా? రామశేఖరుడు ఇలా ఆలోచిస్తూ ఉండగా ఎదురుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగదోస్తూ చేతిలో పొడవాటి రాతి గదతో మదపుటేనుగులా ఉన్న రాక్షసుడొకడు బయటికి వచ్చి రామశేఖరుణ్ణి చూస్తూనే, ఆహా, ప్రాణంతో ఉన్న నరమానవుణ్ణి చూసి ఎంతకాలమైందో అంటూ పెద్ద పెద్ద అంగలు వేస్తూ ముందుకు రాసాగాడు. రామశేఖరుడు రాక్షసుణ్ణి అంతకన్నా వాడి చేతిలో ఉన్న 6-7 అడుగుల రాతి గదను చూసి ముందు భయపడినా తర్వాత మొండి ధైర్యం తెచ్చుకొని, ఓహో, విధి బలీయం అన్నమాట నిజం కదా, ఈ రాక్షస సాధముడికి నా వల్ల చావు రాసి పెట్టి ఉందన్నమాట అని పెద్దగా గొంతెత్తి పాట ప్రారంభించాడు. ఆ పాట వినబడగానే రాక్షసుడు నడుస్తున్న వాడల్లా ఆగి ఒక్క క్షణం అటూ ఇటూ తూలి బోర్లా పడి లేస్తూ, ఒరే పాట ఆపు, చెవి కూపల్లో శూలాలతో పొడిచినట్లుంది అన్నాడు. అది విన్న రామశేఖరుడు రాక్షసుడు నుంచి తనకెలాంటి ప్రమాదం రాదని, తను వాణ్ణి నానాహింసలు పెట్టవచ్చని ధైర్యం తెచ్చుకొని, ఒరే, నేను కర్ణభేది పాటగాన్ని, నా పాట మొత్తం వినందే నిన్ను వదలను అంటూ ముందు కురికాడు. ఇది చూసి రాక్షసుడు ఒక చావు కేక పెట్టి పారిపోసాగాడు. రామశేఖరుడు మరింత బిగ్గరగా పాట పాడుతూ వాణ్ణి వదలకుండా తరిమిసాగాడు. అదే సమయంలో శత్రురాజు చండమార్తాండు భీమతరంగిణి రాజ్యంపైకి సైన్యంతో ఆ మార్గాన వస్తున్నాడు.
పర్వతాకారుడైన రాక్షసుడు పరుగు తీస్తూ తమ వైపు రావడం చూసి సైనికులు బెంబేలెత్తిపోయారు. ఇది చూసి చండమార్తాండు భయం కంపితుడై భీమతరంగని రాజ్యంలోని ఒక సామాన్య పౌరుడే రాక్షసుని వెంటబడి తరుముతూ ఉంటే ఇక ఆ రాజ్య సైనికులు మరెంత వీరాది వీరులై ఉంటారో అనుకొని వెంటనే గుర్రాన్ని వెనక్కి తిప్పి పారిపోయాడు. ఈ లోపల రాక్షసుడు రామశేఖరుడి కర్ణభేది పాట నుంచి తప్పించుకోవడానికి దారిలో ఎదురైన సైనికులను తన రాతి గదతో అందిన వాణ్ణి అందినట్లు కొడుతూ వింధ్య పర్వతాలు ఎక్కడా అంటూ గుట్టలు కోనలు పుట్టల మీద నుంచి కుప్పించి దూకుతూ పరిగెత్తాడు. ఈ జరిగిన కథంతా రాజు సుప్రభాతుడికి గూఢాచారుల ద్వారా తెలిసింది. రాజ్యానికి యుద్ధ ప్రమాదం తప్పిపోవడానికి కారణం రామశేఖరుడి కర్ణభేది పాటేనని ఆయన గ్రహించాడు. ఆ రోజే రాజు రామశేఖరుణ్ణి మంగళ వాయిద్యాలతో సభకు ఆహ్వానించి కనకాభిషేకం చేయడమే కాక ఇక బతికుండగా ఏనాడు పాట పాడనని ప్రమాణం చేయించి ఆస్థానంలో మంచి ఉద్యోగం ఇచ్చాడు. అందరూ ఎంతో సంతోషించారు. బాగుంది కదండి కర్ణభేది కథ. ప్రతి ఒక్కరిలోని ఏదో ఒక టాలెంట్ ఉంటుందని ఈ కథ ద్వారా మనకి తెలిసింది. ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. అది అందరూ తెలుసుకొని వాళ్ళ యొక్క ప్రత్యేకతను బయటకు తీయడానికి ప్రయత్నించాలి. కథ బాగుంది కదా. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.